నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం, భూపత్ రెడ్డి నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, భూపత్ రెడ్డి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం, మహేష్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ సన్నబియ్యము కంట్రోల్ షాపులలో సన్నబియ్యం ఇవ్వాలన్న సంకల్పంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లో చెప్పిన విధంగా అందరికీ సన్నబియ్యం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా డిచ్పల్లి గ్రామంలో 3 రేషన్ షాపులు ఉన్నాయి. 3 రేషన్ షాపులలో కూడా ఈరోజు సన్నబియ్యాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ సన్నబియ్యం తినిపించాలన్న ఉద్దేశంతో గతంలో దొడ్డు బియ్యం ఇస్తుర్రి, ఆ దొడ్డు బియ్యం ప్రజలు తినకపోతుండ్రి, అవి దొంగదనాల ఎక్కడనో అమ్ముకుంటారు, వ్యాపారస్తులు కూడా ఆ బియ్యాన్ని కొని లాభ పొందుతారు. కాబట్టి అలా కాకుండా రైతులందరికీ ప్రజలందరికీ సన్నబియ్యం తినిపించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సన్నబియ్యము రావాలంటే కంట్రోల్లో ప్రజలందరికీ సన్నబియ్యం తీయాలంటే రైతులు కూడా సన్నడ్లు పండించాలని చెప్పేసి ఉద్దేశంతో 500 రూపాయల బోనస్ ప్రకటించి రైతులందరినీ సన్నపట్లు వేసే విధంగా ఉద్దేశపూర్వకంగా పురిగొల్పడం. అందరూ ఈరోజు రైతులందరూ కూడా, నేను ఒక రైతునే, రైతులందరూ కూడా ఎక్కువ మటుకు సన్నపట్లే వేసిరు. ఆ సన్నపట్లను ప్రభుత్వం కొని వాటిని మిల్లింగ్ చేసి సన్నబియ్యం చేసి ప్రజలందరికీ అందించే విధంగా కంట్రోల్ షాపులలో సన్నబియ్యము పంపిణీ ఏర్పాటును ఈరోజు చేసిరు. దానిలో భాగంగా మేము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రేకులపల్లి భూపత్ రెడ్డి గారికి మా డిచ్పల్లి గ్రామం తరఫున మరియు యావత్ తెలంగాణ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇందులో భాగంగా నేను ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నా. ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో సన్నబియ్యం ఇస్తుందో దయచేసి, ఇది చాలామంది గరీబుగాలు ఉన్నారు, అది బయట కొనాలంటే ఎక్కువ పిరం ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం రేటుకే, కంట్రోల్ రేటుకే సన్నబియ్యం అందిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఉపయోగించుకోవాలా, తినడానికే ఉపయోగించుకోవాలా. దయచేసి ఎవరు కూడా అమ్ముకోవద్దు. అదేవిధంగా ఇందులో భాగంగా నేను వ్యాపారస్తులకు కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎవరైనా కంట్రోల్ బియ్యం కొన్నట్లయితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఇది ప్రజలందరికీ బాగుపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం అందిస్తుండే. కాబట్టి పొరపాటున ఏ వ్యాపారస్తుడైనా కంట్రోల్ బియ్యం కొన్నట్లయితే చట్టపరంగా గట్టి యాక్షన్ తీసుకుంటాము. దయచేసి ఎవరు కూడా ఈ కంట్రోల్ బియ్యం కొనద్దు, రైతులే తిని ఉపయోగించుకోవాలా. మేము డీలర్లకు కూడా అదే చెప్తున్నాము. అందరికీ మంచి సేవలు అందిరి, మంచి బియ్యం పోయి సన్న బియ్యం ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి మా గ్రామం తరఫున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరీ కృతజ్ఞతలు చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.